హలో ఆల్, ఐఎమ్ అజయ్ కర్నాటి. మన లాస్ట్ వీడియోలో మనం ఎలక్ట్రిసిటీ ఫుల్ చాప్టర్ని డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. మరి ఈ వీడియోలో మన నెక్స్ట్ చాప్టర్ అయిన మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనే చాప్టర్ని డీటెయిల్గా నేర్చుకుందాం. యూజువల్గా ఎలక్ట్రిసిటీ అన్నది ఆబ్జెక్ట్స్లో పాస్ అయ్యేటప్పుడు అది ఆబ్జెక్ట్స్ని 3 రకాలుగా ఎఫెక్ట్ చేస్తుంది. వీటినే మనం ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం. అందులో ఫస్ట్ది హీటింగ్ ఎఫెక్ట్, నెక్స్ట్ది మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ అండ్ ఫైనల్ది కెమికల్ ఎఫెక్ట్. ఇక్కడ మనం చూసామంటే ఈ హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ కెమికల్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనే ఈ 2 కాన్సెప్ట్స్ని మనం ఇదివరకే చూసాం. హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ని ఎలక్ట్రిసిటీ చాప్టర్లో చూసాం. కెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనే కాన్సెప్ట్ని క్లాస్ 8లో ఫుల్ చాప్టర్లో చూసాం. ఇప్పుడు మనకు ఫైనల్గా మిగిలింది ఏంటి? మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. అండ్ ఈ కాన్సెప్ట్ని ఇప్పుడు మనం మన ఫర్దర్ డిస్కషన్లో ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. ఈ టాపిక్ మనకు అర్థం కావాలంటే ఫస్ట్ మనకు మ్యాగ్నెటిజం అంటే ఏంటో తెలియాలి. మ్యాగ్నెటిజం అంటే ఏంటి? మ్యాగ్నెటిజం ఇస్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ డ్యూ టు ద మోషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జెస్. అంటే మ్యాగ్నెటిజం అన్నది ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీ. ఎలాంటి ప్రాపర్టీ? దట్ జనరేట్స్ అన్ అట్రాక్టివ్ ఆర్ రిపల్సివ్ ఫోర్స్ ఆన్ అదర్ ఆబ్జెక్ట్స్. ఒక ఆబ్జెక్ట్ని అట్రాక్ట్ లేదా రిపెల్ చేయగలిగే ఫోర్స్ జనరేట్ చేయగలిగే ప్రాపర్టీనే మనం మ్యాగ్నెటిజం అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ ప్రాపర్టీ ఆబ్జెక్ట్స్కి ఎలా వస్తుందంటే డ్యూ టు ద మోషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జెస్ ఇన్ ద మెటీరియల్స్. ఆబ్జెక్ట్స్లో మూవ్ అయ్యే ఎలక్ట్రిక్ చార్జెస్ యొక్క మూమెంట్ కారణంగా ఆబ్జెక్ట్కి ఈ మ్యాగ్నెటిజం ప్రాపర్టీ అన్నది రావడం జరుగుతుంది. అండ్ ఈ సిమ్యులేషన్లో మనం క్లియర్గా చూడవచ్చు మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ లేదా మ్యాగ్నెటిజం ఈ రకంగా ఆబ్జెక్ట్స్ని అట్రాక్ట్ లేదా రిపెల్ చేయడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్స్లో కానీ, సెపరేషన్ ఆఫ్ మెటీరియల్స్లో కానీ, డైలీ లైఫ్ అప్లయన్సెస్ని తయారు చేయడంలో కానీ, లేకపోతే ఈవెన్ ఇన్ మెడికల్ ఫీల్డ్లో కూడా జస్ట్ లైక్ మనకు ఎంఆర్ఐ స్కాన్ కానీ, సిటీ స్కాన్ కానీ చేసేటప్పుడు ఇలాంటి సందర్భాల్లో ఈ మ్యాగ్నెటిజం ప్రాపర్టీ అన్నది మనకు డైలీ లైఫ్లో చాలా రకాలైన సందర్భాల్లో ఉపయోగపడడం జరుగుతుంది. దీని కారణంగా ఈ మ్యాగ్నెటిజం ప్రాపర్టీని మనం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పటిదాకా మనం మ్యాగ్నెటిజం ప్రాపర్టీ అంటే ఏంటో చూసాం. అండ్ ఇప్పుడు మనం ఈ మ్యాగ్నెటిజం ప్రాపర్టీ అన్నది ఆబ్జెక్ట్స్కి ఎలా వస్తుందనే విషయాన్ని గురించి చూద్దాం. మ్యాగ్నెటిజం ఇన్ మెటీరియల్స్ ఈజ్ డ్యూ టు ద అలైన్మెంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ డైపోల్స్ ఇన్ ఏ సేమ్ డైరెక్షన్. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే మనకు ఆబ్జెక్ట్స్ అన్నవి మాలిక్యూల్స్తో తయారవడం జరుగుతుంది. అండ్ ఈ మాలిక్యూల్స్ అన్నవి యాటమ్స్తో తయారవుతాయి. ఈ యాటమ్స్లో కూడా మనకు ఎలక్ట్రాన్స్ అన్నవి యాటమ్స్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇది మనం ఆల్రెడీ చూసాం. ఈ రకంగా యాటంలో ఉండే ఎలక్ట్రాన్స్ అన్నవి వాటి యొక్క ఆర్బిట్లో న్యూక్లియస్ చుట్టూ తిరిగేటప్పుడు అవి చిన్న చిన్న మ్యాగ్నెటిక్ డైపోల్స్ లాగా యాక్ట్ అవుతాయి. మ్యాగ్నెటిక్ డైపోల్స్ అంటే ఏంటి? చిన్న మ్యాగ్నెట్స్, స్మాల్ మ్యాగ్నెట్స్ని మనం మ్యాగ్నెటిక్ డైపోల్ అంటాం. అది ఎలక్ట్రాన్ అయినా అయ్యుండొచ్చు, యాటమ్ అయినా అయ్యుండొచ్చు, లేదా మాలిక్యూల్ అయినా అయ్యుండొచ్చు. ఈ చిన్న చిన్న మ్యాగ్నెటిక్ డైపోల్స్కి చుట్టూ ఒక వీక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది న్యాచురల్గా ఉంటుంది. అండ్ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుందంటే సపోజ్ ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ ఒకే డైరెక్షన్లో స్పిన్ అయినప్పుడు ఈ మ్యాగ్నెటిక్ డైపోల్స్కి ఉండే వీక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో అది మిగతా వాటితో కలిసి యాడప్ అయ్యి మనకు ఒక యూనిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫర్ ద హోల్ ఆబ్జెక్ట్గా ఫామ్ అవుతుంది. ఈ రకంగా వీక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్తో ఫామ్ అయిన ఒక యూనిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నది ఆబ్జెక్ట్కి చుట్టూ ఒక సింగిల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్గా మనకు ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కారణంగానే మనకు ఆబ్జెక్ట్లో మ్యాగ్నెటిక్ ప్రాపర్టీని చూడడం జరుగుతుంది. అది అట్రాక్టివ్ ప్రాపర్టీ అయినా అయ్యుండొచ్చు, లేదా రిపల్సివ్ ప్రాపర్టీ అయినా అయ్యుండొచ్చు. సో ఈ రకంగా మనం చూసే ఈ ఒక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తయారవడం వెనుక
కొన్ని కోట్ల వీక్ మ్యాగ్నెటిక్ డైపోల్స్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అన్నవి ఒకదానికొకటి యాడ్ అయ్యి మనకు ఫైనల్గా ఒక యూనిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫర్ ద ఎంటైర్ ఆబ్జెక్ట్గా ఫామ్ అవుతాయి. అండ్ ఈ ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎ మ్యాగ్నెట్ ఫ్రమ్ ఎన్ ఆబ్జెక్ట్, దీన్నే మనం మ్యాగ్నటైజేషన్ అని చెప్పడం జరుగుతుంది. ఈ సిమ్యులేషన్లో మనం ఈ మ్యాగ్నటైజేషన్ ప్రాసెస్ని క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసామంటే ఇది ఒక మ్యాగ్నెటిక్ మెటీరియల్. ఈ మ్యాగ్నెటిక్ మెటీరియల్లో మనం ఇక్కడ క్లియర్గా ర్యాండమ్ డైరెక్షన్లో ఉండే డైపోల్స్ని అబ్జర్వ్ చేయవచ్చు. ఇప్పుడు మనం ఒక మ్యాగ్నెట్ని తీసుకొని ఆ మ్యాగ్నెట్తో ఈ ఆబ్జెక్ట్కి ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి ఒక పోల్ బేసిస్గా ఈ రకంగా రబ్ చేసామంటే మనకు ఆఫ్టర్ సమ్ టైమ్ ఈ మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఏదైతే ఉందో అది మనకు మ్యాగ్నెట్గా మారుతుంది. అది ఎలా మారుతుందో ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. మన సిమ్యులేషన్ బిగినింగ్లో మనకు మ్యాగ్నెటిక్ డైపోల్స్ అన్నవి ర్యాండమ్ డైరెక్షన్లో అలైన్ అయ్యి ఉండడం చూడవచ్చు. బట్ క్రమంగా మనం ఈ మ్యాగ్నటైజేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేసినప్పుడు ఈ మ్యాగ్నెటిక్ డైపోల్స్ యొక్క అలైన్మెంట్ అన్నది ఒకే డైరెక్షన్కి మారడం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. ఈ రకంగా మారిన తర్వాత ఈ మ్యాగ్నెటిక్ మెటీరియల్ మనకు ఒక ఇండివిజువల్ మ్యాగ్నెట్గా యాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ మ్యాగ్నటైజేషన్. ఇది యాక్చువల్గా మనం ఫిజికల్గా చేస్తున్నాం, కానీ మనకు ఎలక్ట్రిసిటీని యూజ్ చేసి కూడా మనం మ్యాగ్నటైజేషన్ ప్రాసెస్ని ఇంకా ఈజీగా చేయవచ్చు. అది ఎలా చేయాలో మనం ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాం. ప్రస్తుతానికైతే మన నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. సో ఇందాక మనం చూసిన మ్యాగ్నటైజేషన్ ప్రాసెస్లో ఒక ఆబ్జెక్ట్ అన్నది మ్యాగ్నెట్గా మారిన తర్వాత ఆ మ్యాగ్నెట్కి చుట్టూ మనకు ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నది ఫామ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ ఈ సిమ్యులేషన్లో మనం చూసామంటే ఇది మన మ్యాగ్నెట్. ఈ మ్యాగ్నెట్ని కానీ మనం చూసామంటే ఈ మ్యాగ్నెట్లో మనకు 2 పోల్స్ అన్నవి అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అందులో ఒకటి నార్త్ పోల్, ఇంకోటి సౌత్ పోల్. అండ్ ఆల్సో ఈ మ్యాగ్నెట్ చుట్టూ మనకి ఇక్కడ ఇమాజినరీ లైన్స్ అన్నవి ఉండడం జరిగింది. ఈ ఇమాజినరీ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అంటాం. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ని మనం సైంటిఫిక్గా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అని కూడా అంటాం. ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అన్నవి మ్యాగ్నెట్ చుట్టూ ఎంత రేంజ్లో ఫామ్ అయ్యాయో ఆ రీజియన్ని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని చెప్పడం జరుగుతుంది. సో ద రీజియన్ సరౌండింగ్ ఎ మ్యాగ్నెట్ ఇన్ విచ్ ద ఫోర్స్ ఆఫ్ ద మ్యాగ్నెట్ కెన్ బి డిటెక్టెడ్. ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు. మనం ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏ రేంజ్లో అయితే ఉన్నాయో ఆ రేంజ్లో కనుక మనం ఈ కంపాస్ నీడిల్ని కానీ ఉంచినట్లయితే ఆ కంపాస్లో ఉండే చిన్న మ్యాగ్నెటిక్ నీడిల్ ఏదైతే ఉందో అది ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వల్ల ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. దీని కారణంగా మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేనప్పుడు ఈ రకంగా కంపాస్ నీడిల్ యొక్క డైరెక్షన్ అనేది చూపిస్తుంది. సడన్గా మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేసామంటే యూజింగ్ అవర్ సిమ్యులేషన్ మనకు కంపాస్ నీడిల్ యొక్క డైరెక్షన్ అన్నది డ్యూ టు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎఫెక్ట్ అయ్యి ఈ డైరెక్షన్లో చూపించడం జరుగుతుంది. మనం ఈ కంపాస్ నీడిల్ని ఏ డైరెక్షన్లో ఉంచినా ఆ కంపాస్ నీడిల్లో ఉండే మ్యాగ్నెటిక్ నీడిల్ అన్నది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్కి అలైన్ అయ్యి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ వైపుగా చూపించడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి ఏం చెప్పొచ్చు అంటే ద రీజన్ సరౌండింగ్ ఎ మ్యాగ్నెట్ ఇన్ విచ్ ద ఫోర్స్ ఆఫ్ ద మ్యాగ్నెట్ కెన్ బి డిటెక్టెడ్. ఒక మ్యాగ్నెట్ చుట్టూ ఎంత రేంజ్లో అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఫోర్స్ అన్నది యాక్ట్ అవుతుందో ఆ రేంజ్ ఆఫ్ ఫీల్డ్నే మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నది మనకు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లేదా మ్యాగ్నెటిక్ లైన్స్తో ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ప్రాపర్టీస్ ఏంటో చూద్దాం. ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎనీ మ్యాగ్నెట్, అది చిన్న మ్యాగ్నెట్ అయినా పెద్ద మ్యాగ్నెట్ అయినా లేకపోతే
ఏ షేప్లో ఉన్నా లేదా ఏ సైజులో ఉన్నా ప్రతి మ్యాగ్నెట్ 2 పోల్స్ని కలిగి ఉండడం జరుగుతుంది. అందులో ఒకటి నార్త్ పోల్, ఇంకోటి సౌత్ పోల్. ఈ రకంగా ఫామ్ అయిన 2 పోల్స్ వల్ల మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నది జనరేట్ అవుతుంది. ఇలా జనరేట్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనకు కొన్ని ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. అందులో ఫస్ట్ది వచ్చేసి the magnetic field is a quantity that has both magnitude and direction. Hence, it is said to be a vector quantity. ఈ సిమ్యులేషన్లో మనం క్లియర్గా చూడవచ్చు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నది మనకు బోత్ మ్యాగ్నిట్యూడ్ అంటే పరిమాణం, క్వాంటిటీ, అండ్ యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్ని కలిగి ఉంటుంది. సో అదెలా అవుతుందంటే, సపోజ్ మనం ఒక మ్యాగ్నెటిక్ కంపాస్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి అవతల ఉంచామనుకోండి, ఆ కంపాస్ నీడిల్ అన్నది జనరల్గా నార్త్ సౌత్ డైరెక్షన్ని చూపిస్తుంది. అలా కాకుండా ఆ కంపాస్ నీడిల్ని కాస్త మ్యాగ్నెట్కి దగ్గరగా జరుపుకుంటూ వెళ్ళామంటే ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు, ఆ మ్యాగ్నెటిక్ కంపాస్లో ఉండే నీడిల్ కూడా ఎక్కువగా డిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ రకంగా మనం ఒక ఆబ్జెక్ట్ని మూవ్ చేయగలిగే సామర్థ్యాన్నే మనం యూజువల్గా ఫోర్స్ అని చెప్తాం. సో దీని ఫలితంగా మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కొంత మ్యాగ్నిట్యూడ్ అంటే పరిమాణం, క్వాంటిటీని కలిగి ఉంది అని చెప్పవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ ఈ కంపాస్ నీడిల్ యొక్క డైరెక్షన్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ డైరెక్షన్ అన్నది ఆల్వేస్ మనకు ఒకే డైరెక్షన్లో చూపిస్తుంది. ఆ డైరెక్షన్ ఏంటి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్. అండ్ దీని కారణంగా మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి డైరెక్షన్ కూడా ఉంది అని కంక్లూడ్ చేయవచ్చు. ఒక ఫిజికల్ క్వాంటిటీకి మ్యాగ్నిట్యూడ్ ఉంది ప్లస్ డైరెక్షన్ కూడా ఉంది. హెన్స్ మనం దీన్ని వెక్టార్ క్వాంటిటీగా కన్సిడర్ చేయవచ్చు. అది మన ఫస్ట్ పాయింట్. తర్వాత, ద డైరెక్షన్ ఆఫ్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ఎ మ్యాగ్నెట్ outside the magnet starts from the north pole and ends at the south pole. ఇది కూడా సింపుల్. ఇందాక తీసుకున్న కంపాస్ నీడిల్ని తీసుకొని మనం డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళామంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అన్నవి నార్త్ పోల్ దగ్గర స్టార్ట్ అయ్యి సౌత్ పోల్ వరకు ఈ రకంగా పోవడం జరుగుతుంది. జస్ట్ లైక్ మనకు ఎలక్ట్రిక్ సర్క్యూట్లో కరెంట్ అన్నది పాజిటివ్ టెర్మినల్ టు నెగిటివ్ టెర్మినల్ ఎలా పాస్ అవుతుందో, అలాగే మనకు మ్యాగ్నెట్లో కూడా అది ఏ మ్యాగ్నెట్ అయినా ఏ షేప్లో ఉన్నా ఏ సైజులో ఉన్నా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఆల్వేస్ మనకు నార్త్ పోల్ టు సౌత్ పోల్ అన్నది ఉండడం జరుగుతుంది. అండ్ దట్ టు ఈ డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం చెప్పేది ఎక్కడ? అవుట్ సైడ్ ద మ్యాగ్నెట్లో మాత్రం మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నార్త్ పోల్ నుంచి స్టార్ట్ అయ్యి సౌత్ పోల్ దగ్గర ఎండ్ అవుతుంది. అది మన సెకండ్ పాయింట్. తర్వాత థర్డ్ పాయింట్ ఏంటంటే, ద డైరెక్షన్ ఆఫ్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ఎ మ్యాగ్నెట్ ఇన్సైడ్ ద మ్యాగ్నెట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద సౌత్ పోల్ అండ్ ఎండ్స్ ఎట్ ద నార్త్ పోల్. ఇందాక మనం అవుట్ సైడ్ ఆఫ్ ద మ్యాగ్నెట్ గురించి చెప్పాం. ఇప్పుడు మ్యాగ్నెట్కి లోపల కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రజెంట్ అవుతుంది. అది ఎలా ఉంటుందంటే సౌత్ పోల్ నుంచి స్టార్ట్ అయ్యి అలాంగ్ విత్ ద మ్యాగ్నెట్ ట్రావెల్ అవుతూ నార్త్ పోల్ దగ్గర ఎండ్ అవుతుంది. ఈ రకంగా మనం ఒక మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్ని అబ్జర్వ్ చేసామంటే అది నార్త్ పోల్ నుంచి స్టార్ట్ అవుతుంది, సౌత్ పోల్కి వెళ్తుంది, అండ్ ఇన్సైడ్ ద మ్యాగ్నెట్ సౌత్ పోల్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ నార్త్ పోల్కి రీచ్ అవుతుంది. హెన్స్ ఒక కంటిన్యూయస్ లూప్ లాగా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అన్నవి మ్యాగ్నెట్ యొక్క సరౌండింగ్స్లో ఫామ్ అవడం జరుగుతుంది. అది మన థర్డ్ పాయింట్. తర్వాత మన ఫోర్త్ పాయింట్ వచ్చేసి, ద రిలేటివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ షోన్ బై ది డిగ్రీ ఆఫ్ క్లోజ్నెస్ ఆఫ్ ది ఫీల్డ్ లైన్స్. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ అన్నది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క బలం ఎంతైతే ఉందో అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ యొక్క ఫీల్డ్ డెన్సిటీ మీద, అంటే అవి ఎంత క్లోజ్గా ఉన్నాయి అనే మ్యాటర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది.
ఇట్ మీన్స్ దట్ మనం ఈ సిమ్యులేషన్లో క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అన్నవి మనకు నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ దగ్గర చాలా డెన్స్గా ఉన్నాయి, అంటే ఎక్కువగా ఉన్నాయి. సో మనకు నార్త్ పోల్ దగ్గర అండ్ సౌత్ పోల్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు మిడిల్ ఆఫ్ ద మ్యాగ్నెట్. అండ్ ఆల్సో మ్యాగ్నెట్కి దగ్గరగా మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగ మనం మ్యాగ్నెట్ నుంచి దూరంగా వెళ్ళే కొద్దీ మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ డెన్సిటీ అన్నది తగ్గుతుంది. హెన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ కూడా దూరం వెళ్ళే కొద్దీ తగ్గుతుంది. అది మన 4th పాయింట్. తర్వాత మన ఫైనల్ 5th పాయింట్ ఏంటంటే, నో ఫీల్డ్ లైన్స్ ఆర్ ఫౌండ్ టు క్రాస్ ఈచ్ అదర్. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్లో మనం క్లియర్గా చూడవచ్చు, ఏ 2 మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అన్నవి కట్ అయ్యే ఛాన్సే లేదు, కట్ అవ్వవు. అది మన 5th ప్రాపర్టీ. అది అవుట్ సైడ్ ఆఫ్ ద మ్యాగ్నెట్ అయినా అవ్వచ్చు, లేదా ఇన్సైడ్ ఆఫ్ ద మ్యాగ్నెట్ అయినా అవ్వచ్చు. ఎలాంటి సందర్భంలో కూడా మనకు ఫీల్డ్ లైన్స్ అన్నవి కట్ అయ్యే ప్రసక్తే ఉండదు. అండ్ ఇవి మన ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఏ 2 ఫీల్డ్ లైన్స్ కట్ అవ్వవు అని ఇందాక మనం చెప్పుకున్నాం. బట్ ఎందుకు కట్ అవ్వవు అనే విషయం అన్నది మనకు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనకు ఎయిదర్ 1 మార్క్లో కానీ లేకపోతే అసర్షన్లో కానీ అడిగే ఛాన్స్ ఉంది. సో అది ఎందుకు కట్ అవ్వవు అనే రీజన్ని ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వెక్టార్ క్వాంటిటీ. ప్రతి వెక్టార్కి మనకు యూనిక్ మ్యాగ్నిట్యూడ్ అండ్ యూనిక్ డైరెక్షన్ అన్నది ఉంటుంది. మన డిస్కషన్లో మ్యాగ్నిట్యూడ్తో పని లేదు, మనకు ఓన్లీ డైరెక్షన్ ఆఫ్ వెక్టార్తోనే పని. ఏ వెక్టార్కైనా కానీ ఒకే డైరెక్షన్ ఉంటుంది. మనం ఈ కంపాస్ నీడిల్తో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ని అబ్జర్వ్ చేసినప్పుడు అది ఆల్వేస్ మనకు ఒకే డైరెక్షన్ని చూపిస్తుంది. ఎలాంటి పాయింట్లో ఉంచినా కూడా ఈ రీజియన్లో మనకు కంపాస్ నీడిల్ అన్నది మనకు ఒకే డైరెక్షన్ని చూపించడం జరుగుతుంది. మీన్స్ దట్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ 1 డైరెక్షన్. సపోజ్ మనకేంటంటే, ఒకవేళ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అన్నవి 2 కట్ అయ్యాయి అనుకోండి. అలా కట్ అయిన సందర్భంలో ఈ కంపాస్ నీడిల్ అన్నది మనకు 2 డైరెక్షన్ని చూపించాలి. బట్ మనకు ప్రాక్టికల్గా ఈ ఎక్స్పెరిమెంట్ చేసి చూసామంటే మనకు మ్యాగ్నెటిక్ కంపాస్ అన్నది ఆల్వేస్ ఒకే డైరెక్షన్ని చూపిస్తుంది. హెన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ విల్ నెవర్ కట్ ఈచ్ అదర్. సింపుల్గా చెప్పాలంటే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నది వెక్టార్ క్వాంటిటీ కాబట్టి, వెక్టార్ అన్నది యూనిడైరెక్షనల్ కాబట్టి మనకు ప్రతి ఫీల్డ్ లైన్కి మనకు ఒక యూనిక్ డైరెక్షన్ అనేది ఉంటుంది. అండ్ ఇది ఇంతవరకు మనం డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్ యొక్క డిస్క్రిప్షన్. యూ కెన్ టేక్ ఎ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్ బికాజ్ ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ యువర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ దీంతో మన మ్యాగ్నెట్కి సంబంధించిన డిస్కషన్ అన్నది ఫినిష్ అవుతుంది. అండ్ దీని తర్వాత ఇప్పుడు మనం ఈ మ్యాగ్నెటిజంకి అండ్ ఎలక్ట్రిసిటీకి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో చూద్దాం. పూర్వం ఈ మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రిసిటీ అన్నవి 2 వేరు కాన్సెప్ట్ అని భావిస్తూ ఉండేవారు. అప్పుడేంటంటే మ్యాగ్నెటిజంకి ఎలక్ట్రిసిటీకి అసలు సంబంధం లేదని నమ్మేవారు. కానీ తర్వాత ఏమైంది, కరెంట్ త్రూ అన్ ఎలక్ట్రిక్ కండక్టర్ ప్రొడ్యూసెస్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ and as well as change in magnetic field gives an electric current in the electric conductor అని తెలుసుకోవడం జరిగింది. అంటే ఏంటి, ఒక ఎలక్ట్రిక్ కండక్టర్లో కరెంట్ని పాస్ చేస్తే మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది. అండ్ అలాగే చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఒక ఎలక్ట్రిక్ కండక్టర్లో కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రిసిటీ బోత్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ అని కనుక్కోవడం జరిగింది. అండ్ ఈ డిస్కవరీ కారణంగా మనకు ఎలక్ట్రోమాగ్నెటిజం అనే ఒక కొత్త బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ అనేది ఎవాల్వ్ అవ్వడం జరిగింది. ఈ రకంగా ఈ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం 2 వేరు కాదు, 2 ఇంటర్ రిలేటెడ్ అని మనకు ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేసిన ఫస్ట్ సైంటిస్ట్ ఎవరంటే
హ్యాన్స్ క్రిస్టియన్ అర్స్టెడ్. సింపుల్గా మనం అర్స్టెడ్ అని పిలవచ్చు. 1820లో అర్స్టెడ్ యాక్సిడెంటల్గా ఒక డిస్కవరీని చేయడం జరిగింది. అసలు ఆయన ఏం డిస్కవర్ చేశాడో, ఆయన ఎక్స్పెరిమెంట్ ఏంటో ఇప్పుడు ఒక సిమ్యులేషన్ సహాయంతో చూద్దాం. ఈ సిమ్యులేషన్లో కనుక మనం చూసామంటే ఈయన ఒక బేసిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ని తీసుకున్నాడు. ఆ సర్క్యూట్లో ఆయన ఏం చేశాడు, ఒక బ్యాటరీని రెసిస్టర్కి అండ్ మెటాలిక్ కండక్టర్కి కనెక్ట్ చేసి సర్క్యూట్ని కంప్లీట్ చేశాడు. ఈ రకంగా కనెక్ట్ చేసిన సర్క్యూట్లో బ్యాటరీ ద్వారా ఎలక్ట్రిక్ కరెంట్ని పాస్ చేయించినప్పుడు ఆ కరెంట్ అన్నది రెసిస్టర్ ద్వారా ప్రయాణించి ఈ మెటాలిక్ కండక్టర్ ద్వారా మనకు పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీకి రీచ్ అవుతుంది. ఈ ప్రాసెస్లో ఏమైంది, యాక్సిడెంటల్గా ఒక కంపాస్ నీడిల్ అన్నది ఈ సర్క్యూట్కి దగ్గరలో ఉంచడం జరిగింది. అప్పుడు ఈ సర్క్యూట్లో ఫ్లో అయ్యే ఎలక్ట్రిసిటీ కారణంగా ఈ మ్యాగ్నెటిక్ కంపాస్లో ఉండే మ్యాగ్నెటిక్ నీడిల్ ఏదైతే ఉందో అది డిఫ్లెక్ట్ అవ్వడం అర్స్టెడ్ గారు గమనించారు. తరువాత ఈ డిఫ్లెక్షన్ ఇన్ మ్యాగ్నెటిక్ కంపాస్ ఎందుకు వచ్చింది అని ఆయన కనుక్కునే క్రమంలో సర్క్యూట్ని ఆఫ్ చేశాడు. అప్పుడేమవుతుంది, మ్యాగ్నెటిక్ కంపాస్ నార్మల్గా నార్త్ సౌత్ డైరెక్షన్ని చూపించడం స్టార్ట్ చేసింది. అండ్ అగైన్ ఆన్ చేస్తే మళ్ళీ డిఫ్లెక్ట్ అయింది. ఈ రకంగా ఆన్ ఆఫ్ చేసినప్పుడు మ్యాగ్నెటిక్ కంపాస్ అన్నది ఆ సర్క్యూట్లో ఫ్లో అయ్యే ఎలక్ట్రిసిటీ వల్ల డిఫ్లెక్ట్ అవ్వడం పదే పదే గమనించాడు. అండ్ ఈ అబ్జర్వేషన్ వల్ల ఆయన ఏం కంక్లూడ్ చేయడం జరిగిందంటే, ఒక ఎలక్ట్రిక్ కండక్టర్లో పాస్ అయ్యే ఎలక్ట్రిసిటీ వల్ల దాని చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నది ఫామ్ అవుతుందని ఈయన కనుక్కోవడం జరిగింది. ఈ డిస్కవరీ ఆఫ్ రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం అన్నది ఎలక్ట్రోమాగ్నెటిజం అనే ఒక న్యూ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్కి పునాది వేయడం జరిగింది. ఈయన చేసిన కాంట్రిబ్యూషన్స్కి గౌరవార్థం మనం సిజిఎస్ యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అర్స్టెడ్గా యూజ్ చేయడం జరుగుతుంది. అది మన అర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. ఫస్ట్ మనం ఈ ఎలక్ట్రిక్ కండక్టర్లో పాస్ అయ్యే ఎలక్ట్రిసిటీ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎలా జనరేట్ అవుతుంది అండ్ డిఫరెంట్ కండక్టర్స్కి డిఫరెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఏర్పడుతుంది అనే విషయాన్ని మనం ఫస్ట్ నేర్చుకుందాం. దాని తర్వాత మనం చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఎలక్ట్రిసిటీ ఎలా జనరేట్ అవుతుంది ఈ విషయాన్ని లేటర్ ఫర్దర్ డిస్కషన్లో చూద్దాం. ఇప్పుడు ఈ రకంగా ఒక ఎలక్ట్రిక్ కండక్టర్ అన్నది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని జనరేట్ చేసినప్పుడు ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క అబ్జర్వేషన్స్ ఏంటో ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. అందులో ఫస్ట్ది ఏంటంటే, ఇందాక మనం డిస్కస్ చేసుకుందే అదేంటి, ఒక ఎలక్ట్రిక్ కండక్టర్లో ఎలక్ట్రిసిటీని పాస్ చేసినప్పుడు అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని దాని చుట్టూ జనరేట్ చేయడం జరుగుతుంది. అది మన ఫస్ట్ అబ్జర్వేషన్. తర్వాత డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో అది మనం పంపించే ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క డైరెక్షన్ మీద డిపెండ్ అవుతుంది. ఈ సిమ్యులేషన్లో క్లియర్గా చూడవచ్చు. సపోజ్ మనం బ్యాటరీని ఈ రకంగా పెట్టామంటే మనకు మ్యాగ్నెటిక్ డిఫ్లెక్షన్ అన్నది ఒక రకంగా చూపిస్తుంది. అలా కాకుండా మనం ఎలక్ట్రిసిటీ యొక్క డైరెక్షన్ని రివర్స్ చేసామనుకుంటే మనకు మ్యాగ్నెటిక్ నీడిల్ యొక్క డిఫ్లెక్షన్ అనేది ఈ రకంగా చేంజ్ అవుతుంది. అది మన సెకండ్ అబ్జర్వేషన్. అండ్ దెన్ థర్డ్ అబ్జర్వేషన్ ఏంటంటే, ఈ ఎలక్ట్రిక్ కండక్టర్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ప్యాటర్న్ అన్నది ఆ ఎలక్ట్రిక్ కండక్టర్ యొక్క షేప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది మన ఫైనల్ అబ్జర్వేషన్. మీన్స్ ఒక ఎలక్ట్రిక్ కండక్టర్లో పాస్ అయ్యే కరెంట్ వల్ల ఏర్పడ్డ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో దాని యొక్క ప్యాటర్న్ అన్నది మనకు ఆ ఎలక్ట్రిక్ కండక్టర్ యొక్క షేప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది మన ఫైనల్ అబ్జర్వేషన్. అండ్ ఈ చాప్టర్లో మనకు మెయిన్గా క్లాస్ 10లో 3 షేప్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కండక్టర్స్ అని ఇవ్వడం జరిగింది. అందులో ఒకటి స్ట్రైట్ కండక్టర్, సెకండ్ది సర్క్యులర్ లూప్, థర్డ్ది సాలినాయిడ్. ఇప్పుడు మనం ఈ 3 ఎలక్ట్రిక్ కండక్టర్స్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్యాటర్న్ని డీటెయిల్గా స్టడీ చేద్దాం. అందులో ముందుగా ఫస్ట్ మనం చూడబోయేది ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ కరెంట్ త్రూ ఏ స్ట్రైట్ కండక్టర్. ఇప్పుడు ఇక్కడ ఈ సిమ్యులేషన్లో కనుక మనం చూసామంటే మనకు బ్యాటరీ ఉంది
రెసిస్టర్ ఉంది అండ్ ఒక స్ట్రైట్ కండక్టర్ కూడా ఉంది. వీటన్నింటిని ఇప్పుడు మనం సిరీస్లో కనెక్ట్ చేసాం. ఇలా కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు, మనం సర్క్యూట్ని కానీ ఆన్ చేసామంటే మనకు ఈ స్ట్రైట్ ఎలక్ట్రిక్ కండక్టర్ చుట్టూ మనం ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అబ్జర్వ్ చేయవచ్చు ఈ రకంగా. అట్ ద సేమ్ టైం ఈ ఎక్స్పెరిమెంట్ని మనం లైవ్గా పర్ఫామ్ చేసినప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్ట్రైట్ కండక్టర్కి చుట్టూ మనం కొన్ని ఐరన్ ఫీలింగ్స్ని ర్యాండమ్గా వేసామంటే మనం సర్క్యూట్ని స్టార్ట్ చేసిన వెంటనే ఈ ఐరన్ ఫీలింగ్స్ అన్నవి బికాజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒక సర్టెన్ ప్యాటర్న్ని ఫామ్ చేయడం జరుగుతాయి, జస్ట్ లైక్ ఇన్ దిస్ సిమ్యులేషన్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సిమ్యులేషన్లో మనం కొన్ని వేరియబుల్స్ మార్చి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ మనం ఈ సర్క్యూట్లో ఫ్లో అవుతున్న ఎలక్ట్రిసిటీని ఇంక్రీజ్ చేద్దాం. సో దట్ ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు, ఈ స్ట్రెంగ్త్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ఏ ఎలక్ట్రిక్ స్ట్రైట్ కండక్టర్ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్యాటర్న్లు కూడా అబ్జర్వ్ చేయవచ్చు. కరెంట్ ఇంటెన్సిటీ తక్కువగా ఉందనుకుంటే మనకు ఐరన్ ఫీలింగ్స్ అన్నవి ప్యాటర్న్ని కొద్దిగా ఫామ్ చేస్తున్నాయి. బట్ మనం కరెంట్ని ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళే కొద్దీ ఈ ప్యాటర్న్ అన్నది కంప్లీట్గా ఫామ్ అవ్వడం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. ఈ రకంగా కరెంట్ అన్నది మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ని ఎఫెక్ట్ చేస్తుంది. కరెంట్ పెరిగితే ఫీల్డ్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది, కరెంట్ తగ్గితే ఫీల్డ్ స్ట్రెంగ్త్ తగ్గుతుంది. అది మన ఫస్ట్ అబ్జర్వేషన్. దీన్నే ఇప్పుడు రిటర్న్ ఫార్మెట్లో రాసామంటే మనకేమొస్తుందంటే the magnitude of the magnetic field produced at a given point increases as the current through the wire increases. ఇది మన ఫస్ట్ అబ్జర్వేషన్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ సిమ్యులేషన్లో కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మనం ఒక కంపాస్ నీడిల్ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ కంపాస్ నీడిల్ని మన స్ట్రైట్ కండక్టర్కి దగ్గరగా దూరంగా జరుపుతూ ఇలా మూవ్ చేసామంటే ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు, కంపాస్ నీడిల్ అన్నది స్ట్రైట్ కండక్టర్కి దగ్గరగా వచ్చినప్పుడు డిఫ్లెక్షన్ అనేది పెరుగుతుండడం గమనించవచ్చు. అలాగే కండక్టర్కి దూరంగా వెళ్ళేటప్పుడు డిఫ్లెక్షన్ అన్నది తగ్గుతూ తగ్గుతూ వెళ్ళడం అబ్జర్వ్ చేయవచ్చు. సో ఈ రకంగా డిస్టెన్స్ బట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ కూడా వ్యారీ అవుతుంది. కండక్టర్కి దగ్గరగా ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది, అలాగే దూరంగా వెళ్ళే కొద్దీ తగ్గుతూ తగ్గుతూ మొత్తానికే ఒక రేంజ్ దగ్గర జీరో అయిపోతుంది. ఇది మన సెకండ్ అబ్జర్వేషన్. దీని యొక్క డిస్క్రిప్షన్ వచ్చేసి ఇది: ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ బై ఎ గివెన్ కరెంట్ ఇన్ ద కండక్టర్ డిక్రీజెస్ యాజ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ఇట్ ఇంక్రీజెస్. ఇది మన సెకండ్ అబ్జర్వేషన్. థర్డ్ అబ్జర్వేషన్ ఏంటంటే ఈ సిమ్యులేషన్లో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ప్యాటర్న్ని మనం అబ్జర్వ్ చేస్తే మనకు ఆల్ ఫీల్డ్ లైన్స్ ఆర్ కాన్సెంట్రిక్ సర్కిల్స్. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే నెంబర్ ఆఫ్ సర్కిల్స్కి ఒకే ఆరిజిన్ ఉంటే ఆ సర్కిల్స్ అన్నింటినీ కలిపి కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటాం. అండ్ ఆల్సో మనం క్లియర్గా చూడవచ్చు, కండక్టర్కి దగ్గరగా ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ వచ్చేసరికి మనకు ఎగ్జాక్ట్గా చిన్న సర్కిల్స్ లాగా దగ్గరగా ఫామ్ అయ్యాయి. బట్ డిస్టెన్స్ పెరిగే కొద్దీ ఏమైంది, ఆ సర్కిల్స్ మధ్య ఉండే గ్యాప్ కూడా పెరుగుతూ వెళ్ళింది. సో దట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అన్నవి లార్జ్ సైజ్డ్ సర్కిల్స్ని ఫామ్ చేయడం అబ్జర్వ్ చేయవచ్చు. ఇది మన థర్డ్ అబ్జర్వేషన్. అండ్ దీని డిస్క్రిప్షన్ వచ్చేసి ఇది: ఇట్ కెన్ బి నోటీస్డ్ దట్ the concentric circles representing the magnetic field around a current carrying straight wire become larger and larger as we move away from it. And ivi mana observations for magnetic field due to a current through a straight conductor. సో ఇప్పటిదాకా మనం ఏం చేసామంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ప్యాటర్న్ని స్టడీ చేసాం. బట్ దీని తర్వాత మనం ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ కూడా స్టడీ చేద్దాం. అదేలాగంటే బై యూజింగ్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్.
దీన్నే మనం మ్యాక్స్వెల్ కార్క్ స్క్రూ రూల్ అని కూడా చెప్పవచ్చు. దీని ప్రకారం ఏంటి, ఒక కండక్టర్లో ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతుంది అనుకుంటే ఆ కండక్టర్లో ఫ్లో అయ్యే ఎలక్ట్రిసిటీ యొక్క డైరెక్షన్ వైపుగా ఈ రకంగా మనం మన రైట్ హ్యాండ్ కానీ ఉంచినట్లయితే మన థంబ్ అనేది ఆ కరెంట్ యొక్క డైరెక్షన్ని ఇండికేట్ చేస్తుంది ఈ రకంగా. అండ్ రిమైనింగ్ 4 ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4 ఫింగర్స్ అన్నవి ఆ కండక్టర్ ప్రొడ్యూస్ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ని ఇండికేట్ చేస్తాయి. ఈ రకంగా మనం మన రైట్ హ్యాండ్ని యూజ్ చేసి కండక్టర్ ప్రొడ్యూస్ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ని కనుక్కోవచ్చు. సపోజ్ మన కండక్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ యొక్క డైరెక్షన్ అనేది ఈ రకంగా రివర్స్ అయింది అనుకుందాం. అలాంటప్పుడు ఏమవుతుంది, మనం మన హ్యాండ్ని కూడా ఈ రకంగా కరెంట్ డైరెక్షన్ వైపుగా రివర్స్ చేసినట్లయితే సేమ్ ఇప్పుడు కూడా మనకు మన 4 ఫింగర్స్ అన్నవి ఆ కండక్టర్ ప్రొడ్యూస్ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ని ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా మనం మన రైట్ హ్యాండ్ని యూజ్ చేసి కండక్టర్ ప్రొడ్యూస్ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ని కనుక్కోవడం జరుగుతుంది. అండ్ ఇందాక మనం చెప్పినట్టుగా దీన్ని మనం కార్క్ స్క్రూ రూల్ అని కూడా చెప్పవచ్చు. అదెందుకు అంటామంటే సపోజ్ మన దగ్గర ఏదైనా ఒక స్క్రూ ఉందనుకుంటే స్క్రూ యొక్క టిప్ ఏదైతే ఉందో ఆ టిప్ అన్నది మనకు కరెంట్ యొక్క డైరెక్షన్ని ఇండికేట్ చేస్తుంది. ఆ స్క్రూని సపోజ్ మనం గోడలోకి బిగిస్తున్నాం అనుకుంటే ఆ నెయిల్ యొక్క టిప్ ఏదైతే ఉందో అది కరెంట్ యొక్క డైరెక్షన్ని ఇండికేట్ చేస్తుంది, జస్ట్ లైక్ అవర్ థంబ్ ఫింగర్. అలాంటప్పుడు ఆ స్క్రూ మూవ్ అయ్యే డైరెక్షన్ ఏదైతే ఉందో లెటర్స్ సే ఇందాక చెప్పినట్టుగా మనం స్క్రూని గోడ లోపలికి దించుతున్నాం అనుకుంటే ఆ స్క్రూ యొక్క మూమెంట్ అన్నది క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటుంది. ఇట్ మీన్స్ దట్ ఇండికేట్స్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ఎ కండక్టర్. అలా కాకుండా సపోజ్ మనం స్క్రూని బయటికి లాగుతున్నాం అనుకుందాం. అలాంటప్పుడు ఏమవుతుంది, స్క్రూ యొక్క మూమెంట్ టిప్ యొక్క మూమెంట్ ఏదైతే ఉందో అది టువర్డ్స్ ద అవుట్ సైడ్ ద ప్లేన్ ఆఫ్ పేపర్ ఉంటుంది. ఈ రకంగా ఉన్నందువల్ల ఏమవుతుంది, మూమెంట్ ఆఫ్ ద స్క్రూ అన్నది మనకు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరగడం జరుగుతుంది. సో మనకు ఇక్కడ ఇట్ రిజంబుల్స్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఈజ్ ఆల్సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఈ రకంగా ఈ కార్క్ స్క్రూ మూమెంట్ ఏదైతే ఉందో అది మన మ్యాక్స్వెల్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ని రిజంబుల్ చేయడం వల్ల దీన్ని కార్క్ స్క్రూ రూల్ అని కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ ఇది మన రైట్ హ్యాండ్ థంబ్ రూల్ యొక్క డిస్క్రిప్షన్. అండ్ దీని తర్వాత మనం చూడబోయే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ కరెంట్ క్యారీయింగ్ సర్క్యులర్ లూప్. సో ఇది మన బేసిక్ సెటప్ ఫర్ ది కరెంట్ క్యారీయింగ్ సర్క్యులర్ లూప్. సో ఇందులో చూసామంటే మనకు ఒక బ్యాటరీ ఉంది, ఒక సర్క్యులర్ లూప్ ఉంది అలాంగ్ విత్ ఎ కార్డ్బోర్డ్, దెన్ కరెంట్ ని మెజర్ చేయడానికి ఒక అమ్మీటర్, దాంతోపాటు సర్క్యూట్లో రెసిస్టెన్స్ ని కంట్రోల్ చేయడానికి ఒక రియోస్టాట్, అండ్ ఫైనల్లీ ఈ సర్క్యూట్ ని ఆన్ ఆఫ్ చేయడానికి ఒక ప్లగ్ కి అన్నది ఉండడం జరిగింది. అండ్ ఈ సర్క్యూట్ ని యూజ్ చేసి మనం ఎక్స్పెరిమెంట్ ని కండక్ట్ చేసినప్పుడు మనకు ఈ సర్క్యులర్ లూప్ అన్నది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా ప్రొడ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏదైతే ఉందో అది కొన్ని ప్రాపర్టీస్ ని ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది, లేదా వీటిని మనం అబ్జర్వేషన్స్ అని కూడా చెప్పవచ్చు. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇంతవరకు మనం చూసింది ఏంటి, ఒక స్ట్రైట్ కండక్టర్ గుండా ఎలక్ట్రిసిటీ పాస్ అయినప్పుడు ఆ ఎలక్ట్రిసిటీ వల్ల కండక్టర్ జనరేట్ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ప్రాపర్టీస్ అనేవి ఏంటి అని డీటెయిల్గా చూసాం. వీటినే మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క అబ్జర్వేషన్స్ అని కూడా చెప్పవచ్చు. మరి ఇప్పుడు ఈ స్ట్రైట్ కండక్టర్ని ఈ రకంగా మాడిఫై చేశామంటే
అది మనకు ఒక సర్క్యులర్ లూప్ లాగా ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఈ రకంగా ఫామ్ అయిన సర్క్యులర్ లూప్ వల్ల జనరేట్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా కొన్ని ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ని ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. అవేంటో ఇప్పుడు డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. ఈ సిమ్యులేషన్ లో మనం చూసినట్టుగా సర్క్యులర్ కండక్టర్ యొక్క ప్రతి పాయింట్ దగ్గర మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నది కాన్సెంట్రిక్ సర్కిల్స్ గా ఫామ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఈ కాన్సెంట్రిక్ సర్కిల్స్ కూడా లూప్ కు దగ్గరగా ఉన్నప్పుడు పర్ఫెక్ట్ సర్కిల్స్ లాగా రౌండ్ గా అండ్ దగ్గరగా ఫామ్ అవడం జరుగుతాయి. బట్ మనం లూప్ నుంచి దూరంగా వెళ్లే కొద్దీ ఈ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అన్నవి ఎన్లార్జ్ అవుతూ మనకు అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం మనం లూప్ యొక్క సెంటర్ కు చేరుకునేసరికి అవి లార్జ్ స్ట్రైట్ లైన్స్ ని ఈ రకంగా దూరంగా ఫామ్ చేయడం జరుగుతాయి. ఇది మన ఫస్ట్ పాయింట్. దీనే మనం వర్డ్ ఫార్మాట్ లో రాసామంటే అట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ ఎ కరెంట్ క్యారింగ్ సర్క్యులర్ లూప్ ద కాన్సెంట్రిక్ సర్కిల్స్ representing the magnetic field around it would become larger and larger as we move away from the wire. By the time we reach at the center of the circular loop, the arcs of these big circles would appear as straight lines. Idi mana first property of magnetic field lines produced by the circular loop. అండ్ దీని తర్వాత మన సెకండ్ ప్రాపర్టీ వచ్చేసరికి ఇక్కడ మనం క్లియర్ గా చూడవచ్చు, మన సర్క్యులర్ లూప్ మీద ఏ పాయింట్ లో చూసినా కూడా అది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్యాటర్న్ ని ఈ రకంగా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అది ఇక్కడైనా లేకపోతే ఇక్కడైనా అండ్ ఈవెన్ ఇక్కడ కూడా ఆన్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ ద సర్క్యులర్ లూప్ ఇట్ విల్ ప్రొడ్యూస్ ఏ magnetic field in the form of the concentric circles pattern. అది మన సెకండ్ పాయింట్. అండ్ దీని డిస్క్రిప్షన్ వచ్చేసి every point on the wire carrying current would give rise to the magnetic field appearing as straight lines at the center of the loop. ఇది మన సెకండ్ ప్రాపర్టీ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. తర్వాత మన థర్డ్ ప్రాపర్టీ వచ్చేసరికి ఈ రకంగా ప్రొడ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ని మనం మన రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ని యూజ్ చేసి కనుక్కోవడం జరుగుతుంది. సేమ్ లైక్ ఇన్ ద కేస్ ఆఫ్ స్ట్రైట్ కండక్టర్ ఎలా కనుక్కున్నామో ఇక్కడ కూడా కరెంట్ ఫ్లో అయ్యే డైరెక్షన్ బట్టి మన రైట్ హ్యాండ్ థంబ్ ని ఈ రకంగా లూప్ దగ్గర ప్లేస్ చేసామంటే మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ బై సర్క్యులర్ లూప్ యొక్క డైరెక్షన్ ని కూడా తెలుసుకోవడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనం ఒక సైడ్ ఈ రకంగా ఉంచినప్పుడు కరెంట్ అన్నది టువర్డ్స్ ద అప్పర్ డైరెక్షన్ ఫ్లో అవడం జరుగుతుంది. సో మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ అన్నది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంటుంది. బట్ ఇన్ ద అదర్ హ్యాండ్ ఇప్పుడు మనం మన రైట్ హ్యాండ్ థంబ్ ని ఇటు సైడ్ ఉంచామనుకుంటే మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ అన్నది రివర్స్ అయ్యి క్లాక్ వైజ్ డైరెక్షన్ గా మారడం జరుగుతుంది. ఈ రకంగా డిపెండింగ్ అపాన్ ద కరెంట్ డైరెక్షన్ మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ కూడా మారడం జరుగుతుంది. ఇది సర్క్యులర్ లూప్ యొక్క బ్యూటీ అని చెప్పవచ్చు. స్ట్రైట్ లైన్ కండక్టర్ కి ఓన్లీ వన్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఉంటుంది కాబట్టి మనకు వన్ డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. బట్ ఈ కేసులో మనకు టూ డైరెక్షన్స్ ఆఫ్ కరెంట్ అనేది ఏర్పడడం జరిగింది కాబట్టి మనకు టూ డైరెక్షన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఇది మన థర్డ్ ప్రాపర్టీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ బై ది సర్క్యులర్ లూప్. అండ్ నెక్స్ట్ మన ఫోర్త్ ప్రాపర్టీ ఏంటంటే
ఈ రకంగా కరెంటు వల్ల సర్క్యులర్ లూప్ ప్రొడ్యూస్ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో లేదా మ్యాగ్నిట్యూడ్ ఏదైతే ఉందో అది 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందులో ఫస్ట్ ఏంటంటే, సపోజ్ మనం ఈ సర్క్యులర్ లూప్ లో ఫ్లో అయ్యే కరెంట్ ని ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళామంటే ఈ సర్క్యులర్ లూప్ వల్ల జనరేట్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతూ వెళ్తుంది. అది మన ఫస్ట్ ఫ్యాక్టర్. దీనే మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ అన్నది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ కరెంట్ దట్ ఫ్లోస్ ఇన్ ఇట్ అని కూడా చెప్పవచ్చు. అండ్ దీని తర్వాత సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే, సపోజ్ మనం ఈ సర్క్యులర్ లూప్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ ని ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళామంటే మీన్స్ దట్ సైజ్ ఆఫ్ ద సర్క్యులర్ లూప్ ని పెంచుకుంటూ వెళ్ళామంటే విత్ ద కండిషన్ దట్ సేమ్ కరెంట్ షుడ్ ఫ్లో. అంటే ఓన్లీ రేడియస్ ఆఫ్ కర్వేచర్ మాత్రమే పెరుగుతుంది, కానీ కరెంట్ మాత్రం సేమ్ మనం ముందు ఎంతైతే ఇచ్చామో తర్వాత కూడా అంతే ఇచ్చినట్లయితే మనకు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ అన్నది తగ్గుతూ వెళ్ళడం జరుగుతుంది. అంటే magnetic field strength produced by the circular loop is inversely proportional to the radius of curvature of the circular loop. ఇది మన సెకండ్ ఫ్యాక్టర్. అండ్ దీన్ని మనం డిస్క్రిప్షన్ లో రాసామంటే మనకేమొస్తుందంటే, in a circular coil the magnetic field produced by a current carrying wire at a given point depends directly on the current passing through it and inversely proportional to the radius of curvature of the loop. ఇది మన fourth property of the magnetic field. And then మన last and final property of the magnetic field produced by the circular loop ఏంటంటే, ఇంతవరకు మనం ఒకే లూప్ ని స్టడీ చేయడం జరిగింది. ఇలా కాకుండా మనకు నెంబర్ ఆఫ్ లూప్స్ లేదా నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ ద సర్క్యులర్ లూప్ అన్నది ఒకే దగ్గర జాయిన్ చేసి దాని గుండా ఎలక్ట్రిసిటీని ఈ రకంగా పంపించామనుకుంటే ఆ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్న సర్క్యులర్ లూప్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ కూడా ఆ నెంబర్ ఆఫ్ టర్న్స్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ పెరిగే కొద్దీ సర్క్యులర్ లూప్ ప్రొడ్యూస్ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. అదేలాగంటే మనం ఇప్పుడు ఈచ్ సర్క్యులర్ లూప్ ని స్టడీ చేసామంటే ఆ సర్క్యులర్ లూప్ లో ప్రొడ్యూస్ అయ్యే కరెంట్ యొక్క డైరెక్షన్ అనేది సిమిలర్ గా ఉండడం వల్ల ఆ లూప్ ప్రొడ్యూస్ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ కూడా సిమిలర్ డైరెక్షన్ లో ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఈ రకంగా నెంబర్ ఆఫ్ టర్న్స్ వల్ల ఫామ్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి సేమ్ డైరెక్షన్స్ లో ఫామ్ అవ్వడం వల్ల ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అన్నవి ఒకదానికొకటి యాడప్ అయ్యి వాటి స్ట్రెంగ్త్ కూడా మల్టిప్లై అవ్వడం జరుగుతుంది. సో దీని కారణంగా మనం సింగిల్ సర్క్యులర్ లూప్ తీసుకున్నప్పుడు ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఉందో నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్న సర్క్యులర్ లూప్ ని తీసుకున్నప్పుడు డిపెండింగ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ కూడా మల్టిప్లై అయ్యి ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అది మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ బై ది సర్క్యులర్ లూప్. అండ్ ఇది దీని యొక్క డిస్క్రిప్షన్. If a circular coil having n turns, the current in each circular turn has the same direction and the field due to each turn then just adds up. Hence the field produced is n times as large as that produced by a single loop. ఇది మన ఫైనల్ ప్రాపర్టీ. అండ్ ఈ ఫైనల్ ప్రాపర్టీ విత్ n టర్మ్స్ ఆఫ్ ఎ సర్క్యులర్ లూప్ ఏదైతే ఉందో దీన్ని మనం సాలినాయిడ్ అని కూడా చెప్పవచ్చు. అండ్ ఈ సాలినాయిడ్ గురించి మనం ఫర్దర్ డిస్కషన్ లో డీటెయిల్ గా చూద్దాం. ఇక్కడ మనం క్లియర్ గా మన సర్క్యులర్ లూప్ ని కానీ అబ్జర్వ్ చేసామంటే మనకు ఒక్క సైడ్ నుంచి చూసినప్పుడు ఈ రకంగా మనం సర్క్యులర్ లూప్ ని చూసినప్పుడు ఏమవుతుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది
అవుట్ సైడ్ ద ప్లేన్ ఆఫ్ పేపర్ గా రావడం జరుగుతుంది. అండ్ అదర్ సైడ్ ఆఫ్ ది సర్క్యులర్ లూప్ చూసామంటే ఫీల్డ్ అన్నది ఇంటూ ద ప్లేన్ ఆఫ్ పేపర్ గా పాస్ అవ్వడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు అంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఏవైతే బయటి వైపుగా వస్తున్నాయో ఆ సైడ్ ని మనం నార్త్ పోల్ గా కన్సిడర్ చేయవచ్చు. ఇన్ ద సిమిలర్ వే ఏ సైడ్ నుంచి అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అన్నవి ప్లేన్ ఆఫ్ పేపర్ కి లోపలగా పాస్ అవుతున్నాయో ఆ సైడ్ ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క సౌత్ పోల్ గా కన్సిడర్ చేయవచ్చు. జస్ట్ లైక్ ఏ బార్ మ్యాగ్నెట్. అండ్ దీని తర్వాత మనం చూడబోయే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ కరెంట్ ఇన్ ఏ సాలినాయిడ్. ఫస్ట్ మనం కరెంట్ క్యారింగ్ స్ట్రైట్ కండక్టర్ ని చూసాం, తర్వాత కరెంట్ క్యారింగ్ సర్క్యులర్ లూప్ ని చూసాం, అండ్ ఫైనల్ గా మనం చూసేది కరెంట్ క్యారింగ్ సాలినాయిడ్. Solenoid is nothing but a coil of many circular turns of insulated copper wire wrapped closely in the shape of a cylinder. అంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ స్ప్రింగ్. మన స్ప్రింగ్ షేప్ ఎలా ఉంటుందో ఒక ఐడియా ఉంటుంది కదా, మన సాలినాయిడ్ కూడా ఎగ్జాక్ట్లీ ఒక సిలిండ్రికల్ స్ప్రింగ్ లాగా ఉండడం జరుగుతుంది. బట్ ఒకటే ఏంటంటే ఈ సాలినాయిడ్ లో ఉండే లూప్స్ మధ్య ఇన్సులేషన్ అనేది ఉంటుంది, సో దట్ టు ప్రివెంట్ ఇట్ ఫ్రమ్ ది షార్ట్ సర్క్యూట్. ఇప్పుడు మనం ఈ సాలినాయిడ్ లో కూడా ఎలక్ట్రిసిటీని పంపించి ఆ సాలినాయిడ్ ప్రొడ్యూస్ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో దాని యొక్క ప్రాపర్టీస్ ని డీటెయిల్ గా స్టడీ చేద్దాం. అందులో ఫస్ట్ ఏంటంటే ఈ సిమ్యులేషన్ లో చూసినట్టుగా మనకు సాలినాయిడ్ యొక్క ఒక ఎండ్ నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అన్నవి బయటికి రావడం జరుగుతుంది. సో మన స్టార్టింగ్ ఆఫ్ ది డిస్కషన్ లో చెప్పుకున్నట్టుగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అన్నవి నార్త్ పోల్ దగ్గర స్టార్ట్ అయ్యి సౌత్ పోల్ దగ్గర వరకు వెళ్ళడం జరుగుతుంది అవుట్ సైడ్ ద మ్యాగ్నెట్. సో దీని కారణంగా మనకు సాలినాయిడ్ లో ఎటువైపు నుంచి అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అన్నవి బయటకు వస్తున్నాయో ఆ ఎండ్ ని మనం నార్త్ పోల్ గా కన్సిడర్ చేస్తాం. అండ్ ఇన్ ద అదర్ హ్యాండ్ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అన్నవి ఏ సైడ్ నుంచి లోపలికి వెళ్తున్నాయో ఆ ఎండ్ ని మనం సౌత్ పోల్ గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా ఈవెన్ ఇన్ ద కేస్ ఆఫ్ సాలినాయిడ్ ఆల్సో మనకు 2 పోల్స్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వడం జరుగుతుంది. ఒక ఎండ్ ఆఫ్ ది సాలినాయిడ్ నార్త్ పోల్ గా యాక్ట్ అవుతుంది, ఇంకో ఎండ్ ఆఫ్ ది సాలినాయిడ్ సౌత్ పోల్ గా యాక్ట్ అవ్వడం జరుగుతుంది. దీని డిస్క్రిప్షన్ వచ్చేసి ఇన్ ఎ సాలినాయిడ్ వన్ ఎండ్ ఆఫ్ ది సాలినాయిడ్ బిహేవ్ యాజ్ ఏ మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ while other behave as the south pole as similar as a bar magnet. మన బార్ మ్యాగ్నెట్ లో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా 2 పోల్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. అది మన ఫస్ట్ ప్రాపర్టీ. దీని తర్వాత మన నెక్స్ట్ ప్రాపర్టీ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ప్రొడ్యూస్డ్ బై సాలినాయిడ్ ఈస్ ఈ సాలినాయిడ్ లోపల ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్వేస్ ప్యారలల్ టు ఈచ్ అదర్ గా ఫామ్ అవడం జరుగుతాయి. అండ్ ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేయవచ్చు, ప్యారలల్ గా ఉండడంతో పాటు ఏ పాయింట్ తీసుకున్నా కూడా ఇన్సైడ్ ఏ సాలినాయిడ్ ఆ పాయింట్ దగ్గర మనకు ఒకే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అనేది ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. మీన్స్ దట్ మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ని ఇక్కడ క్యాల్కులేట్ చేసినంతే ఉంటుంది, ఈ ఏరియాలో చేసినంతే ఉంటుంది, ఈవెన్ ఈ ఎండ్ లో చేసినా కూడా అంతే ఉంటుంది. దీన్ని ఇంకో రకంగా చెప్పాలంటే సాలినాయిడ్ లోపల మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అనేది యూనిఫామ్ గా ఉంది అని చెప్పవచ్చు. ఇట్ ఈస్ ఆల్సో సిమిలర్ టు ది బార్ మ్యాగ్నెట్. ఇన్ ద కేస్ ఆఫ్ బార్ మ్యాగ్నెట్ ఆల్సో మనకు ఇన్సైడ్ ద బార్ మ్యాగ్నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అనేది యూనిఫామ్ గా ఉంటుంది. సో మనకు సాలినాయిడ్ ఈస్ రిజెంబలింగ్ బార్ మ్యాగ్నెట్ బికాస్ ఆఫ్ 2 రీజన్స్. ఫస్ట్ వచ్చేసి మనకు జామెట్రికల్ నార్త్ అండ్ సౌత్ పోల్ మనకు బార్ మ్యాగ్నెట్ లో ఎలా ఉంటుందో సాలినాయిడ్ లో కూడా ఒక ఎండ్ నార్త్ పోల్ ఇంకో ఎండ్ సౌత్ పోల్ లాగా ఉంటాయి. అలాగే ఇన్సైడ్ ద బార్ మ్యాగ్నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ యూనిఫామ్ గా ఉన్నట్టు
ఇక్కడ కూడా మనకు సాలినాయిడ్లో ఇన్సైడ్ ద సాలినాయిడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అనేది యూనిఫామ్గా ఉండడం జరుగుతుంది. ఈ రకంగా ఈ సాలినాయిడ్ అన్నది బార్ మ్యాగ్నెట్ని రిజెంబుల్ చేయడం వల్ల ఆ బార్ మ్యాగ్నెట్కి ఉండే ప్రతి ప్రాపర్టీ కూడా ఈ సాలినాయిడ్కి అప్లై అవుతుంది. జస్ట్ లైక్ ఈ టూ సిమిలారిటీస్ అన్నవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కేస్ ఆఫ్ ఎయిదర్ కేస్ బేస్డ్ క్వశ్చన్ ఆర్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. అంటే మన స్టార్టింగ్ ఆఫ్ డిస్కషన్లో మనం ఈ బార్ మ్యాగ్నెట్ ప్రొడ్యూస్ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రాపర్టీస్ గురించి డీటెయిల్గా చూసుకున్నాం. అవి ఒకసారి రెఫర్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఇన్సైడ్ ది సాలినాయిడ్ ప్రొడ్యూస్ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో అది యూనిఫామ్గా ఉంటుంది, ప్లస్ దాని యొక్క స్ట్రెంగ్త్ అన్నది మ్యాక్సిమం ఉంటుంది. దీన్నే మనం డిస్క్రిప్షన్లో చూసామంటే మనకు the field lines inside the solenoid are in the form of parallel straight lines. That is, the field is uniform and maximum inside the solenoid. ఇది మన second property of magnetic field produced by a current carrying solenoid. ఈ సెకండ్ ప్రాపర్టీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ బై సాలినాయిడ్ వల్ల మనకు డైలీ లైఫ్లో చాలా రకాలైన అప్లికేషన్స్ అనేవి ఉన్నాయి. అందులో మెయిన్ది వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెట్. ఈ ఎలక్ట్రోమాగ్నెట్ అంటే ఏం లేదు, మనం ఒక మ్యాగ్నెటిక్ మెటీరియల్ని తీసుకొని ఆ మ్యాగ్నెటిక్ మెటీరియల్ని ఈ సాలినాయిడ్ లోపల ఈ రకంగా ఉంచామంటే ఆఫ్టర్ సమ్ టైమ్ దిస్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ టర్న్స్ ఇంటూ ఏ మ్యాగ్నెట్. దీన్ని మనం ఎలక్ట్రోమాగ్నెట్ అంటాం. The magnet that formed by placing a magnetic material inside the strong magnetic field of a solenoid is called an electromagnet. ఇప్పుడు మనం ఈ సాలినాయిడ్ వల్ల మన డైలీ లైఫ్లో అప్లికేషన్స్ చూసామంటే చాలా రకాలుగా మనకు ఉపయోగపడతాయి. అవేంటంటే ఎలక్ట్రిక్ బెల్స్, electric motors, loudspeakers, magnetic cranes, relays and circuit breakers, magnetic resonance and imaging, maglev train, door locks, particle accelerators, headphones and earphones. ఈ రకాలైన ఇలాంటి వేరియస్ సిచ్యువేషన్స్లో మనం ఈ సాలినాయిడ్స్ని యూజ్ చేసి మన నెసిటీస్ని ఫుల్ఫిల్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ కాన్సెప్ట్ అన్నది మన డైలీ లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఇంటిగ్రేషన్. అండ్ దీంతో మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ కరెంట్ ఇన్ ఏ సాలినాయిడ్ అనే కాన్సెప్ట్ కూడా ఫినిష్ అవుతుంది. అండ్ దీని తర్వాత మనం చూడబోయే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఫోర్స్ ఆన్ ఏ కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఫేమస్ ఫ్రెంచ్ సైంటిస్ట్ అయిన ఆండ్రూ మేరీ యాంపియర్ అనే ఒక సైంటిస్ట్ తన ఎక్స్పెరిమెంట్స్ని చేసేటప్పుడు ఒక అబ్జర్వేషన్ని చేయడం జరిగింది. అదేంటంటే సపోజ్ మనం ఒక కరెంట్ క్యారీయింగ్ ఎలక్ట్రిక్ కండక్టర్ని కనుక తీసుకొని దాన్ని ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచినట్లయితే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నది ఈ కరెంట్ క్యారీయింగ్ ఎలక్ట్రిక్ కండక్టర్ మీద ఒక రకమైన ఫోర్స్ని జనరేట్ చేస్తుంది. ఈ విషయాన్ని తన ఎక్స్పెరిమెంట్స్లో కనుక్కోవడం జరిగింది. అండ్ ఫర్దర్గా ఈ ఫోర్స్ అన్నది ఆ ఎలక్ట్రిక్ కండక్టర్ మీద ఎలా యాక్ట్ అవుతుంది అనే విషయాన్ని ఇంకో ఫేమస్ సైంటిస్ట్ అయిన అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే సైంటిస్ట్ కనుక్కోవడం జరిగింది. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల జనరేట్ అయ్యే ఫోర్స్ ఏదైతే ఉందో ఆ ఫోర్స్ అన్నది కరెంట్ క్యారింగ్ ఎలక్ట్రిక్ కండక్టర్ మీద ఎలా యాక్ట్ అవుతుంది అనే విషయాన్ని ఒక చిన్న సిమ్యులేషన్ ద్వారా నేర్చుకుందాం. ఈ సిమ్యులేషన్లో చూసినట్టుగా మనం ఒక ఎక్స్పెరిమెంటల్ సెటప్ని కనుక అరేంజ్ చేసామంటే ఇక్కడ క్లియర్గా చూడవచ్చు, మనకు ఒక బ్యాటరీ ఉంది అండ్ ఒక ఎలక్ట్రిక్ కండక్టర్ ఉంది. ఈ కేసులో వచ్చేసరికి మనం ఒక నార్మల్ వైర్ని తీసుకున్నాం, బట్ మన టెక్స్ట్ బుక్లో మెటాలిక్ రాడ్ని ఇవ్వడం జరిగింది. బట్ ఏది తీసుకున్నా పర్లేదు,
అది ఎలక్ట్రిక్ కండక్టర్ అయితే సరిపోతుంది. అండ్ దీంతో పాటు మనకు ఒక స్టాండ్ ఉంది. అండ్ ఫైనలీ టు జనరేట్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒక హార్స్ షూ మ్యాగ్నెట్ని కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఈ బ్యాటరీని యూజ్ చేసి ఈ సర్క్యూట్లో ఎలక్ట్రిసిటీని పాస్ చేసామంటే త్రూ దిస్ ఎలక్ట్రిక్ కండక్టర్ ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ క్లియర్గా చూడవచ్చు, మనకు ఒక ఎలక్ట్రిక్ కండక్టర్లో మూమెంట్ అనేది జనరేట్ అయింది అండ్ అది కాస్త టువర్డ్స్ రైట్ హ్యాండ్ సైడ్ డైరెక్షన్ మూవ్ అయింది. దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది, మనం ఆల్రెడీ క్లాస్ 9లో చూసాం, ఒక ఆబ్జెక్ట్లో మూమెంట్ అనేది జనరేట్ అయిందంటే అది బికాస్ ఆఫ్ సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్. అండ్ ఈ అబ్జర్వేషన్ ద్వారా మనమేం చెప్పవచ్చు అంటే ఎలక్ట్రిక్ కరెంట్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఫోర్స్ అన్నవి రిలేటెడ్ అని క్లియర్గా చెప్పవచ్చు. అండ్ ఈ మూడు ఎలా రిలేట్ అయ్యాయి అనే విషయాన్ని చెప్పింది ఇంకో సైంటిస్ట్. ఆయన పేరు వచ్చేసి అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఏనేం చెప్పాడంటే మన లెఫ్ట్ హ్యాండ్ని ఈ రకంగా ఉంచినప్పుడు బై స్ట్రెచింగ్ అవర్ థమ్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్, మన ఇండెక్స్ ఫింగర్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది, మన మిడిల్ ఫింగర్ వచ్చేసి కరెంట్ యొక్క డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది అండ్ ఫైనలీ థంబ్ ఫింగర్ వచ్చేసి డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ని ఇండికేట్ చేస్తుంది. ఈ విషయాన్ని ఈయన కనుక్కొని సపోజ్ మనం ఈ లెఫ్ట్ హ్యాండ్ని గనక కరెంట్ యొక్క డైరెక్షన్కి అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్కి అలైన్ చేసి ఈ రకంగా కానీ ఉంచామంటే మనకు ఫోర్స్ ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు అనే విషయాన్ని ఈయన చెప్పడం జరిగింది. దీన్నే మనం ఇంకో రకంగా ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అని కూడా చెప్పవచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేసామంటే ఈ ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ని యూజ్ చేసి మనం ఈ ఫోర్స్ డైరెక్షన్ని కనుక కనుక్కున్నామంటే ఇక్కడ క్లియర్గా చూడవచ్చు, మన ఎలక్ట్రిక్ కండక్టర్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందో మన థంబ్ ఫింగర్ యొక్క డైరెక్షన్ కూడా అదే డైరెక్షన్లో చూపించడం జరుగుతుంది. సో ఈ ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఎక్స్పెరిమెంటల్గా వ్యాలిడ్. వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ అవర్ ఎక్స్పెరిమెంట్స్. సో నెక్స్ట్, ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్లో మనం ఈ మూడు టర్మ్స్కి ఉన్న రిలేషన్ ఏంటో క్లియర్గా తెలిసింది. అండ్ ఇప్పుడు మనం ఈ ఎక్స్పెరిమెంట్లో కొన్ని పారామీటర్స్ని ఆల్టర్ చేసి లేదా చేంజ్ చేసి అబ్జర్వేషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ సర్క్యూట్లో ఎలక్ట్రిసిటీని ఆపేద్దాం. ఇలా ఆపినప్పుడు ఏమవుతుంది, ఈ ఎలక్ట్రిక్ కండక్టర్ అన్నది నార్మల్గా దాని రెస్టింగ్ పొజిషన్లో ఉండిపోతుంది. బట్ వన్స్ ఇఫ్ యూ స్విచ్ ఆన్ ద ఎలక్ట్రిక్ సర్క్యూట్ దెన్ ఎలక్ట్రిక్ కండక్టర్లో మూమెంట్ జనరేట్ అయ్యి అది డిస్ప్లేస్ అవ్వడం జరుగుతుంది. సో మనం ఏం చెప్పవచ్చు అంటే a force is exerted on the current carrying conductor when it is placed in a magnetic field అని చెప్పవచ్చు. అదే మన ఫస్ట్ అబ్జర్వేషన్. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఈ సర్క్యూట్లో ఉన్న ఎలక్ట్రిసిటీ యొక్క డైరెక్షన్ని రివర్స్ చేద్దాం. సో దట్ ఏమవుతుందో చూద్దాం. ఈ రకంగా ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు, వన్స్ మనం కరెంట్ డైరెక్షన్ని రివర్స్ చేయగానే ఇక్కడ ఎలక్ట్రిక్ కండక్టర్ యొక్క మూమెంట్ యొక్క డైరెక్షన్ కూడా రివర్స్ అయింది. సో అగైన్ మనం ఈ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ని అప్లై చేసామంటే ఇక్కడ మనకు ఈ మూమెంట్కి రీజన్ క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు. మన థంబ్ ఫింగర్ టువర్డ్స్ ది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డైరెక్షన్ ఉంది బికాస్ మన ఇండెక్స్ ఫింగర్ ఈ రకంగా అండ్ మిడిల్ ఫింగర్ ఇన్ ద అలైన్మెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్తో ఉంది కాబట్టి మనకు మూమెంట్ అన్నది టువర్డ్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డైరెక్షన్ చూపించడం జరిగింది. ఇది మన సెకండ్ అబ్జర్వేషన్. అండ్ దీని యొక్క డిస్క్రిప్షన్ వచ్చేసి when the direction of current through the conductor is reversed the direction of force is also reversed. అది మన సెకండ్ అబ్జర్వేషన్. అండ్ తర్వాత సో లెట్ us say ఇప్పుడు మనం కరెంట్ యొక్క డైరెక్షన్ని అలాగే ఉంచాం బట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ని రివర్స్ చేసాం. అప్పుడు ఏమవుతుంది,
ఫోర్స్ యొక్క డైరెక్షన్ అలాగే ఉంటుందా లేదా చేంజ్ అవుతుందా? ఆబ్వియస్లీ చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ని అప్లై చేశామంటే మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ చేంజ్ అయింది అండ్ కరెంట్ యొక్క డైరెక్షన్ సేమ్ ఉంది. బట్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ఫోర్స్ యొక్క డైరెక్షన్ కూడా చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ మనం ఏం చెప్పవచ్చు అంటే ఎయిదర్ కరెంట్ యొక్క డైరెక్షన్ కానీ లేదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ కానీ చేంజ్ అయ్యిందంటే దానివల్ల జనరేట్ అయ్యే ఫోర్స్ కూడా తన డైరెక్షన్ని మార్చుకుంటుంది. ఇది మన థర్డ్ అబ్జర్వేషన్. అండ్ దీని యొక్క డిస్క్రిప్షన్ వచ్చేసి when the direction of magnetic field is changed by interchanging the magnetic poles, we can also reverse the direction of force. ఇది మన థర్డ్ అబ్జర్వేషన్. అండ్ దెన్ ఫైనలీ మన లాస్ట్ అబ్జర్వేషన్ ఏంటంటే అకార్డింగ్ టు ద ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్. ఇక్కడ యాక్చువల్లీ మన సింపుల్ బేసిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ని తీసుకున్నాము. బట్ మన ప్రిసైజ్ వాల్యూస్ని క్యాల్కులేట్ చేసి ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేసామంటే మనకేమొస్తుందంటే మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈ రెండు పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు వీటి వల్ల జనరేట్ అయ్యే ఫోర్స్ అనేది ఏదైతే ఉందో అది మ్యాక్సిమం అమౌంట్గా జనరేట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం మ్యాక్సిమం అవుట్పుట్ కావాలనుకుంటే, మ్యాక్సిమం మూమెంట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ కావాలనుకుంటే ఏం చేయాలంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఎలక్ట్రిక్ కరెంట్ రెండు పర్పెండిక్యులర్గా ఉండాలి. అది ఇక్కడ మేజర్ థింగ్. అండ్ దీని యొక్క డిస్క్రిప్షన్ వచ్చేసి ఇది: ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ మ్యాక్సిమం వెన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఈజ్ అట్ రైట్ యాంగిల్స్ టు ది డైరెక్షన్ ఆఫ్ కరెంట్. ఇది మన ఫోర్త్ అండ్ ఫైనల్ అబ్జర్వేషన్. అండ్ ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల మన డైలీ లైఫ్లో మనకు పనికొచ్చేవేంటి? చాలా రకాలైన ఉన్నాయి. యాక్చువల్గా మన ఓల్డ్ సిలబస్లో చూసామంటే మనకు ఈ కాన్సెప్ట్ తర్వాత వెంటనే ఎలక్ట్రిక్ మోటార్ అండ్ ఎలక్ట్రిక్ జనరేటర్ అనే రెండు రిలేటివ్ కాన్సెప్ట్ని ఇవ్వడం జరిగింది. సో మన గవర్నమెంట్ ఏం చేసిందంటే సిలబస్ బర్డన్ ఎక్కువ అవుతుందని చెప్పేసి కొన్ని కాన్సెప్ట్స్ని డిలీట్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా ఈ ఎలక్ట్రిక్ మోటార్ అండ్ ఎలక్ట్రిక్ జనరేటర్ అనేవి రిమూవ్ చేయడం జరిగింది. బట్ మీరు ఒకసారి +2కి వెళ్ళారంటే సేమ్ కాన్సెప్ట్స్ని మళ్ళీ మనం +2లో చూడవచ్చు క్లియర్గా ఇన్ డీటెయిల్ విత్ డెరివేషన్స్. సో ఇక్కడ మనకు ఈ కాన్సెప్ట్స్ అన్నవి స్లైట్గా అండర్స్టాండబుల్గా ఉంటే మనకు +2లో ఆ కాన్సెప్ట్స్ అన్నవి ఈజీగా అర్థమవుతాయి. అండ్ దీంతో మన ఫోర్స్ అనే కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనే కాన్సెప్ట్ అనేది ఫినిష్ అవుతుంది. అండ్ దీని తర్వాత మనం చూడబోయే నెక్స్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఏంటంటే డొమెస్టిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. యాక్చువల్గా దీనికి ముందు మనకు ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ కూడా ఉంది. బట్ ఈ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ మనం ఆల్రెడీ మన ప్రీవియస్ కాన్సెప్ట్లో కవర్ చేసాం కాబట్టి దాని గురించి డీటెయిల్గా చెప్పుకోవాల్సిన అవసరం మళ్ళీ లేదు. డైరెక్ట్గా మనం ఈ డొమెస్టిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనే కొత్త కాన్సెప్ట్కి మూవ్ ఆన్ అయిపోదాం. ఇది యాక్చువల్గా వెరీ సింపుల్ కాన్సెప్ట్. మన ఇళ్ళల్లో ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ అనేవి ఎలా ఉంటాయి అని డీటెయిల్గా చెప్పేదే ఈ డొమెస్టిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనే కాన్సెప్ట్. యాక్చువల్గా మనం ఫస్ట్ కొత్త ఇంటికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇవ్వాలంటే మనం ఫస్ట్ పిలవాల్సింది లైన్ మ్యాన్ని. ఆ లైన్ మ్యాన్ ఏం చేస్తాడంటే 2 వైర్స్ని తీసుకుంటాడు. అందులో ఒకటి లైవ్ వైర్ అండ్ ఇంకొకటి న్యూట్రల్ వైర్. ఈ 2 వైర్స్ని తీసుకొని ఏం చేస్తాడంటే ఆయన ఎలక్ట్రిక్ పోల్ నుంచి మన ఇంటి దగ్గర వరకు ఒక కనెక్షన్ని ఇవ్వడం జరుగుతుంది. అలా ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, ఈ లైవ్ వైర్ అన్న దాంట్లో మనకు పాజిటివ్ ఛార్జ్ అన్నది ఉంటుంది అండ్ న్యూట్రల్ వైర్లో నెగిటివ్ ఛార్జ్. సో ఈ 2 వైర్స్కి మధ్య ఉండే పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉంటుందంటే ఇన్ ఇండియా ఇట్ ఈస్ 220 volts. అది స్టాండర్డ్ లిమిట్ ప్రొవైడెడ్ బై అవర్ గవర్నమెంట్. సో ఈ రకంగా ఈ లైవ్ వైర్ అండ్ న్యూట్రల్ వైర్ని ఫస్ట్ మనం కనెక్ట్ చేయాల్సింది ఏదానికంటే ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ ఫ్యూజ్కి. ఇది యాక్చువల్గా మనకు ఇంటి బయట ఉంటుంది ఈ ఫ్యూజ్ అన్నది. ఈ ఎలక్ట్రిక్ ఫ్యూజ్ గురించి మనం ఆల్రెడీ మన ప్రీవియస్ చాప్టర్లో డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం.
ఎలక్ట్రిక్ ఫ్యూజ్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుందనే విషయాన్ని మన ప్రీవియస్ వీడియో చూసి నేర్చుకోండి. అండ్ ఈ ఎలక్ట్రిక్ ఫ్యూజ్ తర్వాత మనం ఈ లైవ్ వైర్ని అండ్ న్యూట్రల్ వైర్ని ఈ రకంగా ఎలక్ట్రిసిటీ మీటర్కి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఎలక్ట్రిసిటీ మీటర్ యొక్క యూజ్ ఏంటంటే మన ఇంట్లో యూజ్ చేసే ఎలక్ట్రిసిటీ క్వాంటిటీ ఎంత అని ఒక రీడింగ్ ఇస్తుంది. యాక్చువల్గా మన కరెంట్ బిల్లో ఆ లైన్ మ్యాన్ ఇక్కడ తీసుకునే రీడింగ్ వచ్చేసరికి ఈ ఎలక్ట్రిసిటీ మీటర్ నుంచే తీసుకుంటాడు. మీరు కూడా అబ్జర్వ్ చేయవచ్చు, ఇంటి బయట ఉంటుంది యాక్చువల్గా ఇది. సో ఈ ఎలక్ట్రిసిటీ మీటర్ అన్నది మనకు ఎంత కన్జ్యూమ్ అయ్యింది ఎలక్ట్రిసిటీ ఒక ఇంట్లో అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ తర్వాత ఈ లైవ్ వైర్ అండ్ న్యూట్రల్ వైర్ ఫర్దర్గా మన డిస్ట్రిబ్యూషన్ బాక్స్ కంటైనింగ్ సెవరల్ సప్లైస్కి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇదేం లేదు, యాక్చువల్గా మనకు ప్రతి ఇంట్లో ఒక మెయిన్ స్విచ్ బోర్డ్ ఉంటుంది. అక్కడ యాక్చువల్గా మన ఇంట్లో ఉండే ప్రతి స్విచ్ బోర్డ్ యొక్క కంట్రోల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. సో అది ఇది ఇక్కడ పర్టికులర్గా చూసామంటే మనకు 2 టైప్స్ ఆఫ్ లైన్స్ అనేవి ఉంటాయి. అందులో ఒక లైన్ ఏమవుతుందంటే 15 యాంపియర్ లైన్. సో దీన్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే మన ఇంట్లో ఉండే హై వోల్టేజ్ డివైజెస్ లైక్ మన ఇంట్లో ఉండే గీజర్స్ కానీ, ఎయిర్ కూలర్స్ కానీ, రిఫ్రిజిరేటర్స్ కానీ, గ్రైండర్స్ కానీ ఇలాంటి హై వోల్టేజ్ డివైజెస్ని ఈ లైన్కి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇంకో లైన్ ఉంటుంది, అది 5 యాంపియర్ లైన్. అందులో ఏంటి మన లో డివైజెస్ లైక్ టీవీ కానీ, లైట్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, లేకపోతే చార్జర్స్ కానీ ఈ 5 యాంపియర్ లైన్కి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డయాగ్రామ్లో యాక్చువల్గా మనకు ఒకే లైన్ ఇండికేట్ చేయడం జరిగింది, బట్ టు బి స్పెసిఫిక్ యాక్చువల్గా ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ లైన్స్ అన్నవి ఉంటాయి. సో మన కన్వీనియన్స్ కోసం ఇక్కడ ఒకే లైన్ని తీసుకున్నాం. సో ఈ రకంగా మనం ఈ లైవ్ వైర్ అండ్ న్యూట్రల్ వైర్ని ఫ్రమ్ డిస్ట్రిబ్యూషన్ బాక్స్ నుంచి ఎక్స్చేంజ్ చేసామంటే మనకు ఈ రకంగా ఒక ప్యారలల్ సర్క్యూట్ అన్నది ఏర్పడడం జరుగుతుంది. మనం ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. అదేంటంటే మన హోమ్ అప్లయన్సెస్ని ప్యారలల్ కాంబినేషన్లో కనెక్ట్ చేయడం జరుగుతుంది. అది ఎలా కనెక్ట్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. సో త్రూ దిస్ ప్యారలల్ కనెక్షన్గా మన డివైజెస్ని కనెక్ట్ చేసినప్పుడు ఈ ప్యారలల్ సర్క్యూట్లో ఉండే వోల్టేజ్ వచ్చేసరికి మనకు 220 volts, అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఈస్ 220 volts. ఈ రకంగా ఉంటుంది ఈ సర్క్యూట్లో. సో ఫస్ట్ మనం ఈ ప్యారలల్ సర్క్యూట్లో ఒక లైన్ని ఈ రకంగా తీసుకొని ఇవి యాక్చువల్గా ఇలా కనెక్ట్ చేసామంటే ఇవి యాక్చువల్గా మనకు డిఫరెంట్ డివైజెస్. లెటర్స్ మన లైట్ అనుకోవచ్చు ఒకటి, ఇంకో కనెక్షన్ ఈ రకంగా తీసుకున్నామంటే ఇలాగా ఇది మన ఫ్యాన్ అనుకోవచ్చు, అండ్ థర్డ్ కనెక్షన్ ఈ రకంగా తీసుకున్నామంటే అది ఇంకో డివైస్ ఏదో ఒకటి అనుకోవచ్చు. సో ఈ రకంగా మనకు డొమెస్టిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అన్నది కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసామంటే కొన్ని డివైజెస్ అనేవి ఉంటాయి, వాటికి మెటల్ ఫ్రేమింగ్ అనేది ఉంటుంది. సపోజ్ మన CPU కానీ, లేకపోతే ఐరన్ బాక్స్ కానీ, లేకపోతే గ్రైండర్ కానీ, మిక్సీ కానీ, ఇలాంటి వాటికి మెటల్ అవుట్ఫిట్ అనేది ఉంటుంది, మెటల్ ఫ్రేమ్ అనేది ఉంటుంది. ఇలాంటి డివైజెస్కి ఏమవుతుందంటే ఎలక్ట్రిసిటీ అన్నది లీక్ అవుతుంది. సో అలాంటప్పుడు మనం వాటితో కాంటాక్ట్లోకి వెళ్ళామంటే మనకు కరెంట్ షాక్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. సో దీని నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి మనకు యాక్చువల్గా ఇంకో వైరింగ్ అనేది అవసరం అవుతుంది. అదేలాగంటే ఈ రకంగా మనం స్టార్టింగ్లో తీసుకున్న గ్రీన్ వైర్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ మనం దానికి ఒక సాఫ్ట్ మెటల్ కండక్టర్ని అటాచ్ చేసి భూమిలో పూడ్చి దాని ద్వారా మనం ఈ గ్రీన్ వైర్ని ఈ రకంగా అలాంగ్ ద సర్క్యూట్ తీసుకున్నామంటే ఆ గ్రీన్ వైర్ నుంచి మనం ఎక్స్ట్రా వైర్స్ని ఈ రకంగా మన ఆల్ డివైజెస్ విచ్ ఆర్ రిక్వైర్ ఫర్ దిస్ లీకేజ్ ఆఫ్ కరెంట్కి యాడ్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా ఇప్పుడేమవుతుంది, ఈ డివైజెస్లో ఒకవేళ కరెంట్ అనేది లీక్ అయితే ఆ లీకేజ్ కరెంట్ ఏదైతే ఉందో అది ఈ
అలాంగ్ విత్ ద వైర్ ట్రావెల్ అవుతూ మనకు భూమిలోకి వెళ్ళిపోతుంది. సో మనం ఆల్మోస్ట్ ఎలక్ట్రిక్ షాక్ నుంచి సేఫ్గా ఉండొచ్చు. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ఈ వైర్ అన్నది మనకు చాలా ఇంపార్టెంట్. సిన్స్ మనం ఈ వైర్ని భూమిలో పూడుస్తున్నాం, సో దీని నేమ్ను కూడా మనం ఎర్త్ వైర్ అంటాం. సో ఈ ఎర్త్ వైర్ యొక్క యూజ్ ఏంటంటే టు ప్రివెంట్ ఫ్రమ్ ది లీకేజ్ కరెంట్. అండ్ ఆల్సో సమ్టైమ్స్ ఏమవుతుందంటే థండర్ స్టార్మ్స్ టైంలో మనకు కొన్నిసార్లు పిడుగులు పడే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏమవుతుంది, హై వోల్టేజ్ ఒకవేళ మన ఇంటి వైపుకి అట్రాక్ట్ అయితే అది ఈ ఎర్త్ వైర్ గుండా ట్రావెల్ అయ్యి భూమిలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దట్ మన ఇంట్లో ఉండే ఆల్ అప్లయన్సెస్ అనేవి సేఫ్గా ఉంటాయి. అది ఈ ఎర్త్ వైర్ యొక్క స్పెషాలిటీ ఆర్ ఇంపార్టెన్స్ అని కూడా చెప్పవచ్చు. అండ్ దీంతో మన డొమెస్టిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ యొక్క కన్స్ట్రక్షన్ అన్నది ఫినిష్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కొన్ని టర్మ్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. అవేంటంటే ఫస్ట్ది వచ్చేసి ఓవర్లోడింగ్. ఓవర్లోడింగ్ అంటే ఏంటి? ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఓవర్లోడింగ్ పేరులోనే ఉంది. సేమ్ లైన్లో అంటే మనం సింపుల్గా చెప్పాలంటే ఒకే స్విచ్ బోర్డ్లో మనం హెవీగా అప్లయన్సెస్ని కనెక్ట్ చేసామంటే దాని ద్వారా ఏమవుతుంది, ఇక్కడ మనకు ఫ్లో అయ్యే ఎలక్ట్రిసిటీ కంటే హయ్యర్ రిక్వైర్మెంట్ని మనం డ్రా చేస్తున్నాం. సో బికాస్ ఆఫ్ దిస్ రీజన్ మనకు ఆ లైన్ మీద హెవీ లోడ్ పడుతుంది. దీన్నే మనం ఓవర్లోడింగ్ అని కూడా చెప్పవచ్చు. అంతేకాకుండా కొన్ని సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే ఈ లైవ్ వైర్ అండ్ న్యూట్రల్ వైర్ అన్నవి కాంటాక్ట్లోకి వచ్చాయంటే మీన్స్ ఈ రెడ్ వైర్ అండ్ బ్లాక్ వైర్ రెండు ఒకదానికొకటి టచ్ అయ్యాయంటే అక్కడ మనకు షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ షార్ట్ సర్క్యూట్ వల్ల మనకు ఓవర్లోడ్ అన్నది ఏర్పడుతుంది. అండ్ ఆల్సో ఇంకా కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, సపోజ్ మనకు సడన్గా వోల్టేజ్ సప్లై అన్నది ఇంక్రీజ్ అయిందనుకుంటే అలాంటి సందర్భాల్లో కూడా మనకు ఓవర్లోడింగ్ ఇష్యూ అన్నది ఏర్పడుతుంది. ఈ రకంగా మనకు ఓవర్లోడింగ్ అన్నది బికాజ్ ఆఫ్ 3 రీజన్స్ వల్ల ఏర్పడడం జరుగుతుంది. అవేంటంటే ఇవి. అండ్ దీని తర్వాత మనం నేర్చుకోబోయే నెక్స్ట్ ఇంపార్టెంట్ టర్మ్ ఏంటంటే షార్ట్ సర్క్యూట్. షార్ట్ సర్క్యూట్ అంటే మనకు ఆల్రెడీ చాలాసార్లు వినుంటాం. అదేంటి, ఇందాక చెప్పుకున్నట్టుగా లైవ్ వైర్ అండ్ న్యూట్రల్ వైర్ కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు ఆ రెండు కనెక్ట్ అవ్వడం వల్ల ఆ ప్లేస్లో హై హీట్ అన్నది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఈ రకంగా జనరేట్ అయ్యే హీట్ వల్ల మనకు సర్క్యూట్ అన్నది కొన్నిసార్లు కాలిపోవడం లేకపోతే ఫైర్ జనరేట్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ కండిషన్నే మనం షార్ట్ సర్క్యూట్ అంటాం. అండ్ ఇది దీని యొక్క డిస్క్రిప్షన్. అండ్ ఫైనలీ మనం ఒక్కసారి ఈ ఇంపార్టెంట్ ఆఫ్ ఫ్యూజ్ని కూడా చూద్దాం. ఈ టాపిక్ని ఆల్రెడీ మనం చూసాం, బట్ ఇక్కడ కూడా కాస్త బ్రీఫ్గా చూద్దాం. సో ఫస్ట్ ఈ ఫ్యూజ్ అనేది మనకి ఎలా వర్క్ అవుతుందంటే బేస్డ్ ఆన్ జౌల్స్ లా ఆఫ్ హీటింగ్ ఎఫెక్ట్. ఏమవుతుంది, మనకు ఒక థిన్ వైర్ని ఈ ఫ్యూజ్లో ఇన్సర్ట్ చేసి మనం ఈ స్విచ్ బోర్డ్లో ఈ రకంగా ఉంచామంటే మనకు ఒకవేళ యాక్సిడెంటల్గా ఏదైనా ఎలక్ట్రిసిటీ కనుక హైక్ అయిందంటే సడన్గా పెరిగిందంటే వోల్టేజ్ అన్నది ఈ ఫ్యూజ్లో ఉండే ఈ వైర్ ఏదైతే ఉందో అది మెల్ట్ అయిపోయి కరెంట్ యొక్క ఫ్లోని కట్ చేస్తుంది. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ మన ఇంట్లో ఉండే వాల్యుబుల్ అప్లయన్సెస్ అన్నవి డ్యామేజ్ అవ్వకుండా మనకు సేఫ్టీగా ఉంటుంది. అది బ్రీఫ్గా ఫ్యూజ్ గురించి చెప్పుకోవాలంటే. దీని గురించి డీటెయిల్ డిస్కషన్ కావాలంటే ప్రీవియస్ వీడియో చెక్ చేయండి. అండ్ దీంతో మన డొమెస్టిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అన్నది కంప్లీట్గా ఫినిష్ అవుతుంది. అండ్ ఆల్సో మన మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనే చాప్టర్ కూడా ఫినిష్ అవుతుంది. థ్యాంక్ యూ ఆల్. స్టే సేఫ్.